హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య పార్కు ఫుట్పాత్‌పై హైడ్రా దూకుడు చూయించింది. చిరు వ్యాపారులు ఎన్నో సంవత్సరాలుగా తమ వ్యాపారాలను నడుపుకుంటున్నామని తెలియజేయడం జరిగింది. వారికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మా స్వెటర్‌లను కూల్చివేయడం జరిగిందని వారు తెలియజేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా మేము ఇక్కడ బతుకుదెరువు కోసం మేము నడుపుకుంటున్నామని తెలియజేయడం జరిగింది. వారు పోలీసులు మాకు ఏ రకంగా నోటీసులు ఇవ్వకుండా మాకు ఏ రకంగా మా స్వెటర్‌లను కూల్చేయడం చాలా బాధాకరమని వారి మాటల్లో తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం మాకు ఆదుకోవాలని మేము బతుకుదెరువు కోసము ఇక్కడ మేము నడుపుకుంటున్నామని వారి మాటల్లో చెప్పడం జరిగింది. ఎట్లాంటి నోటీసులు ఇవ్వకపోవడము, కనీసం మేము తీసుకుంటామన్నా గూడా ప్రాధేయపడినా గూడా పోలీసులు వారు వినలేదని వారి మాటల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని వారు తెలియజేయడము వారి మాటల్లో మేము విన్నాము. సార్ 4 గంటలకు చెప్పకుండా జీఎంసీ ట్రాఫిక్ వాళ్ళొచ్చైతే బండ్లు మొత్తం ఇరగ్గొట్టేసారు. తీసుకొని పోయినారు. ఊబర్ బోనాలు మొత్తం పడిపోయినా నేను లేను. నేను భోజనానికి పోయినా. ఇది 20 సంవత్సరాల గతంలో దానిపైన జీవనాధారంగా బతుకుతున్నాం. మాకేమి చెప్పకుండా అన్ని ఇరగ్గొట్టేసిర్రు. దయచేసి ఫుట్‌పాత్ పైన మీకేదైనా ఒక మంచి మీ మనసుతోటి ఫుట్‌పాత్ వాళ్ళకి ఏమనుకోకుండా వారికి ఏదైనా ముందు జాగ్రత్తలు తిప్పియాలని నేను అనుకుంటున్నాను సార్. ఇది ఎవరి వ్యతిరేకంగా కాదు. ఈ ఫుట్‌పాత్ పైన బక్క సమస్య. వాళ్ళకి ఒక దారి చూపించి మీరు ఏదైనా ఒకటి చేయండి. ఒక 2 రోజుల ముందొచ్చి చెప్పండి. తీసేయండి మనంటే తీసేస్తాం. అంతేగాని పార్క్ దగ్గర స్మోకింగ్ అని, అది అని, ఇది అని విచ్చలవిడిగా తాగుతున్నారు. ప్రతి వాళ్ళకి హానికరంగా కూడా కొబ్బరి బోండం అమ్ముతున్నాం. మేము ఆరోగ్యానికి మంచిది అమ్ముతున్నాం గానీ, ఇప్పుడు పార్క్ ఎత్తుగా మీరు సిగరెట్ అమ్మంటే ప్రతి లేడీస్ మాకు ఫిట్టే వాళ్ళే ఉన్నారు. బాబు భూగోన్ ఇది ఓపెన్ పాయింట్ సార్. గత 20 సంవత్సరాలంటే నేను ఓపెన్ పాయింట్‌ని. అందరూ ఉచ్చపోస్తుంటే అందరూ చెత్తకుండి పెడితే దాన్ని లేపుకొని నేను ఒక మంచితనంగా బతికాను. నాకెవరేం శత్రువులు కాదు. అందరూ మంచిగుండాలి. అందరూ మంచిగా కోరుకుంటున్నాం సార్. మేము ఎవరికీ ట్రాఫిక్ కానీ, జీఎంసీ కానీ అందరూ లైసెన్స్ ఇచ్చారు. మాకు అన్నీ అనుకూలంగా వాడుకుంటాము. అనుకూలంగా మేము కూడా బతున్నాము. కానీ చెప్పుకోకుండా మాకు అన్నీ ఇట్లా తీసేయడం ఇది మాకు చాలా బాధాకరంగా అయితుంది సార్. చూడండి ఇవాళ రోడ్డు పైన ఒకటేసారి పొరమంటే ఎట్ట పోతాం. మీకు నోటీసులు ఇచ్చిండా? మీకు నోటీసులు ఇచ్చిర్రా? నోటీసులు ఏమీ లేదు సార్ మాకు. 4 గంటలకు వచ్చి పోతే హడావిడిగా మొత్తం ఇరగ్గొట్టేశారు. మేము అంటే ఇక్కడ ఉన్న మీరేం అమ్ముతారు ఇక్కడ? కొబ్బరి బొండాలు అమ్ముతున్నారు. అవి తీసుకుంటామని గూడా వినలేదా? తీసుకుందామని వీళ్ళు ఇంక పబ్లిక్ ఎగబడ్డారు. ఇక మొత్తం ఎక్కడెక్కడ ఆగమైపోయింది. వచ్చే ఆళ్ళకి ఎత్తుతే తీసుకొని వెళ్ళిపోయారు ఇరగొట్టేసి. బండ్లు కూడా ఇరగొట్టి అన్ని తీసుకొని పోయినారు. తీవ్రంగా వెత్తబక్కాను సార్. ఇద్దరు పిల్లల్ని ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టుకుంటారు? 20 సంవత్సరాల నుండి పెట్టుకుంటున్నా సార్. మేము 4 కేట్లు ఉన్నప్పటి నుండి డెవలప్ కప్ నుండి పెడుతున్నా. ఓకే. మాకు లైసెన్స్ కూడా ఇచ్చారు. మీకు లోన్ కూడా ఇచ్చారు. లోన్ కూడా ఇచ్చారు. అన్నీ ఉన్నాయి. మీరే దయచేసి మాలాంటి గరీబోళ్ళకి మీరే సహకారం చేయాలి.